నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అగ్నిదేవుడి ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో, అగ్నిదేవుడిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, హోమం చేసేటప్పుడు ఎలాంటి పదార్థాలు హోమగుండంలో సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. వైదిక సంప్రదాయంలో అగ్ని ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. పూజా మందిరంలో దీపారాధన చేస్తున్నా, ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తున్నా, హోమాలు చేస్తున్నా ముందుగా అగ్నిదేవుడిని ఆవాహన చేసుకోవాలి. అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన మంత్రాన్ని జపించుకోవాలని ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో అగ్ని ప్రతిష్టాపన మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం చదువుకుంటూ హోమాన్ని ప్రారంభించటం, దీపారాధన చేయటం ద్వారా అగ్నిదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, చత్వారి శృంగ త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మర్త్యాగం ఆవివేశ. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి అగ్నిస్థాపన మంత్రం. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, చత్వారి శృంగ 4 కొమ్ములతో, త్రయో అస్య పాద 3 పాదాలతో, ద్వే శీర్షే 2 తలలతో, సప్తహస్త 7 నాలుకలతో, త్రిదాబద్ధో శరీరం మీద 3 కట్లతో ప్రకాశించే అగ్నిదేవుడికి నమస్కారం. వృషభోరోరవీతి అంటే ధర్మస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిదేవుడికి నమస్కారం. మహాదేవో మర్త్యాగం ఆవివేశ, అగ్నిదేవుడా నువ్వు ఆవాహన అయ్యి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ అగ్నిస్థాపన మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే మనకి అగ్ని సూక్తంలో కూడా అగ్నిదేవుడికి సంబంధించిన ఒక మంత్రం చెప్పారు. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అంటూ అగ్ని సూక్తంలో అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రం చెప్తారు. ఈ మంత్రాన్ని చదివినా విన్నా అగ్నిదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అగ్నిదేవుడి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా ఆగ్నేయ దిక్కులో స్నానం చేసిన తర్వాత ఓం రం అగ్నయే నమః అనే సులభమైన మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. కాబట్టి అగ్నిదేవుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని స్నానం చేశాక ఆగ్నేయ దిక్కులో నిలబడి 21 సార్లు ప్రతిరోజు జపించినట్లయితే అగ్నిదేవుడి ద్వారా సమస్త సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే హోమగుండంలో కొన్ని పదార్థాలు సమర్పించడం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహానికి పాత్రులై, సకల దేవతల అనుగ్రహానికి పాత్రులై మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. పూర్వజన్మ పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే హోమం చేసేటప్పుడు నల్ల నువ్వులు కొన్ని హోమగుండంలో వేయాలి. అలాగే ఏవైనా పుణ్య కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఆ పుణ్య కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలంటే హోమగుండంలో ఆవాలు సమర్పించాలని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే సంపదలు కావాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే మారేడు ఫలం హోమగుండంలో సమర్పించాలి. అలా చేయటం ద్వారా సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అధికార పదవులను సిద్ధింపజేసుకోవాలంటే, విశేషమైన రాజయోగం కలగాలంటే కలువ పూలు హోమగుండంలో సమర్పించాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే హోమగుండంలో పాలు దర్భగడ్డి సమర్పించాలి. సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే హోమగుండంలో పెరుగు వేయాలి. ఇట్లా ఒక్కొక్క పదార్థాన్ని హోమగుండంలో సమర్పించడం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహానికి పాత్రులై, ముక్కోటి దేవతల అనుగ్రహానికి పాత్రులై హోమం చేసేటప్పుడు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. ప్రత్యేకమైన పదార్థాలు ఉపయోగిస్తూ హోమం ఆచరించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. నిన్నటి రోజున గుణత్రయ విభాగ యోగం
చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో గుణత్రయాల యొక్క మీమాంస జరిగినది. అదేవిధంగా గుణత్రయాలకు లోనవుతూ ఉన్నటువంటి వాడు జీవుడు, వాటికి అతీతుడైన వాడు ముక్తుడు అని చెప్తున్నారు. ఎవరు బంధింపబడుతున్నారంటే గుణత్రయముల చేత బంధింపబడ్డవాడే బంధింపబడుతున్నాడు. అందుకు గుణత్రయములను బాగా అర్థం చేసుకుంటూ దానికి విలక్షణమైన తత్వం ఏదుందో దాన్ని పట్టుకోగలగాలి. అది పట్టుకున్నవాడు గుణాతీతుడు అవుతున్నాడు. ఇది గుణాతీత స్థితి సామాన్యం కాదు, అది ముక్త స్థితి. ముక్త స్థితినే గుణాతీత స్థితి అంటారు. ఇక్కడ ఇది గుణాతీతుడి గురించి మనం వింటున్నప్పుడు అది అంత తేలిగ్గా అందుబాటు కాదు అని తెలుసుకోగలగాలి. అదే సమయంలో అందుకున్న మహాత్ములు ఉండకపోరు అని తెలియాలి. అలాంటి గుణాతీతులైనటువంటి మహాత్ములు జీవన్ముక్తులు, వారిని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తావస్థ సామాన్యం కాదండి. అది మనకు ఎందుకు చెప్తున్నాడంటే గుణాలతో మగ్గిపోతున్న మనం గుణాలకు విలక్షణమైన పరమాత్మ వైపు తిరగాలి. గుణానికి అతీతుడు ఆయనే. అది గుణాతీతుడిని ధ్యానిస్తూ ఉంటే ఎప్పటికైనా గుణాతీత స్థితి వస్తుంది. గుణాలనే ధ్యానిస్తూ ఉంటే గుణాలను బంధింపబడతాం. ఇంకా ఏమున్నది? అందుకే కర్తవ్యం ఏంటంటే గుణాతీతుడిని ధ్యానించడం. దానికి అడ్డుకుంటున్నవేంటి? గుణాలతో తాదాత్మ్యం. అందుకే గుణాలను పరిశీలన చేసుకుంటూ అందులో రజోగుణ తమోగుణను పూర్తిగా పరిహరించే ప్రయత్నం చేస్తూ సత్వగుణాన్ని ఆలంబనంగా చేసుకుని గుణాతీత స్థితిలోనే పరమాత్మని ఆశ్రయించాలి. అందులో సాత్వికమునకు ఫలితం ఏమిటి? రాజస ఫలం ఇవన్నీ చెప్పుకున్నాం. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. అంటే సాత్వికమైనటువంటి పనులు అనగానే పుణ్యకర్మలు. ఆ పుణ్యకర్మలకు కూడా సాత్వికమైనవే గనక వాటి ఫలం నిర్మలమైనది వస్తుంది. అవి ఉత్తమమైన సుఖములు లభిస్తాయి, ఉత్తమ లోకాలు లభిస్తాయి. రజోగుణం యొక్క ఫలం దుఃఖమే పరిణామంలో, తమస్సు యొక్క ఫలం అజ్ఞానం. అదేవిధంగా సత్వం వల్ల జ్ఞానము, రజస్సు వల్ల లోభము, తమస్సు వల్ల ప్రమాద మోహ అజ్ఞానములు కలుగుతాయి అని చెప్తూ సత్వస్థులు ఊర్ధ్వస్థితిని పొందుతారు, రాజసులు మధ్యస్థితిని పొందుతారు, తామసులు నీచస్థితిని పొందుతారు అని చెప్తూ ఎవరైతే ఈ గుణములకు వ్యతిరిక్తంగా తనను తెలుసుకుంటాడో, అంటే గుణముల్లో ఉంటున్నా నిజానికి గుణాల చేత నేను బంధింపబడలేదు, నా యొక్క అసలు తత్వం ప్రత్యేగాత్మతత్వం బంధింపబడలేదని తెలుసుకుంటాడో వాడు మద్భావం శోధిగచ్చతి, వాడు నా భావాన్ని పొందుతున్నాడు. గుణానేతానతిత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతముస్నుతే. ఎవడైతే ఈ గుణములను అతిక్రమిస్తాడో, పైగా కలుగుతున్నది ఎక్కడ? దేహ సముద్భవాన్, దేహంలోనే కలుగుతున్నాయి. దేహం ప్రకృతి సంభవం గనక అక్కడే ఇవి కలుగుతున్నాయి. దేహంలో ఉన్నప్పుడే ఎవడు గుణాలను అతిక్రమిస్తాడో వాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుంచి ముక్తుడవుతున్నాడు. వినడానికే చాలా బాగుందండి. జన్మ మృత్యు జర ఇవి దేహానికి ఎప్పుడూ తప్పవు. కానీ దేహి అయిన వాడు మళ్ళీ జన్మ మృత్యు జరలు పొందేటువంటి సంసార పరంపరలో చిక్కుకుండా ఉంటాడు. కనుక ఎవడైతే జన్మలకి జరా వ్యాధులకి మృత్యువుకి విసిగిపోతాడో వాడు వీటి నుంచి బయటపడాలనుకుంటే మాత్రం ఆ పరమాత్మ గుణాతీతుడైన తత్వంతో తాదాత్మ్యం చెందాలనేది ఒక్కటే పరిష్కారం. ఇంక ఏ విధంగానైనా ఈ జన్మని దాటలేం, మృత్యువుని దాటలేం, జరా వ్యాధుల్ని దాటలేం. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి వ్యాధులు. జర వచ్చి తీరుతుంది, జన్మ మృత్యువులు తప్పనిసరి. కానీ తప్పనిసరి దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా ఆ పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మ గుణాతీతుడు, అది ఎక్కడో ఉన్నాడని కాకుండా నీలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ప్రత్యేగాత్మ అనగానే ప్రత్యేగాత్మ శబ్దం ఇప్పుడు ఎన్ని మార్లు మనం చెప్పుకున్నాం. ఇంద్రియములు మనోబుద్ధులకి కూడా ఆవలున్నవాడు. ఇప్పుడు చెప్పిన త్రిగుణాలన్నీ మనోబుద్ధుల్లో కలుగుతుంటాయి. మరి ఆవలు ఉన్నవాడికి ఎలా వస్తాయి? ఆ ఆవల ఉన్న తత్వం నేను అని ముందు గురువుల ద్వారా తెలుసుకుని దాని యందు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దాని ఊతంగా సత్వగుణాన్ని మనం తీసుకుంటున్నాం. మొత్తానికి సిద్ధి పొందిన వాడిని గుణాతీతుడు అంటాడు. వాడు ఇక్కడుండగానే ముక్తుడయ్యా, తర్వాత దేహం రాలిపోయినా వాడు ముక్తుడుగానే ఉంటాడు. జీవన్ముక్తుడు వాడే, దేహాంతంలో విదేహముక్తుడు కూడా వాడే. వాడు ఇహైవ ఇక్కడే ముక్తి పొందిపోయిన వాడు అని చెప్పగానే అసలు త్రిగుణాతీతులు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏమిటి, వారి ప్రవర్తన ఏమిటి, వారు ఏ విధంగా దీన్ని అధిగమించారు అని 3 ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. హే ప్రభో, ఈ సంబోధనలన్నీ కృష్ణ తత్వ ప్రతిపాదకములే. ఆయన ప్రభు, అటువంటి ప్రభువైన కృష్ణ త్రీన్ గుణాన్ 3 గుణాలను అధిగమించిన పురుషుడు ఏ లక్షణాలతో ఉంటాడు? లింగై అంటే లక్షణములు అని అర్థం. ఏ లక్షణాలతో ఉంటాడు, ఎలాంటి ఆచరణ అంటే ఎలా ప్రవర్తిస్తాడు, ఈ గుణాన్ని ఎలా అధిగమిస్తాడు అని అంటే ఇక్కడ నుంచి గుణాతీతుని గురించి శ్లోకములు చెప్తున్నాడు. గీతనే పట్టుకోవాలి, ఇంకోటి కాదు. ఇక్కడ దాని యందు చింతన, అది లేకపోవడం వల్లే మళ్ళీ అందుకోలేకపోతున్నాం. తర్వాత అందుకోవాలి అంటే కంటిన్యూటీ ఉండాలి. ఎక్కడికి కట్ చేసేలాగా. అందుకు పూర్వంలో ఆయన చెప్పిన ఒక్కసారి తలుచుకుంటే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుని గురించి చెప్పాడు, గుర్తుందా?
ప్రజహాతి యదా కామాన్, అక్కడి నుంచి మొదలు పెడితే స్థితప్రజ్ఞుడి గురించి ఎంత అద్భుతమైన వర్ణన చెప్తాడు. మళ్ళీ 12వ అధ్యాయానికి రండి. అక్కడికి వచ్చేటప్పటికల్లా యోమద్భక్త సమే ప్రియ అని వర్ణిస్తాడు. రెండూ దగ్గర పెట్టి చూస్తే ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు మనకి. మళ్ళీ ఇక్కడ గుణాతీతుడు గురించి వర్ణిస్తాడు. అక్కడ స్థితప్రజ్ఞుడు, ఇక్కడ భక్తుడు, ఇక్కడ గుణాతీతుడు, ముగ్గురు గురించి కలిపితే మూడు కూడా ఒకే జీవన్ముక్తుడిని వర్ణిస్తున్నారని తెలిసిపోతుంది. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యం యం ధర్మం స్వయమాచరితుం శక్తస్తం తం బోధయ నాణ్యం. శృణుతే సర్వస్తవ హితబోధం యది తే నిష్ఠా తత్ర త్రిశుద్ధా. ఇది గురువులు కావాలనుకుంటున్న వాళ్ళ కోసం చేసేవారు. గత కొన్ని సూక్తులుగా ఉత్తములైన మహాత్ములు ఎవరు, ఉత్తములైన గురువులు ఎవరు, వాళ్ళు చేసే ఉత్తమ కార్యాలు ఏవి, వాటిని గుర్తించడం ఎట్లాగా, వాళ్ళని సేవించినట్లాగా ఇట్లాంటి విషయాలు నేను చెప్పాను. నేను కూడా కొంచెం చదువుకున్నానండి, చాలా విషయాలు నాకు తెలిసినాయి, అందరికీ బోధిద్దామనుంది. నేను చాలా పెద్ద పండితుడిని, నేను అంతకంటే బాగా చదువుతున్నాను, వివరిస్తున్నాను, నా మాట ఎవరు వింటలేదు. ఆయన చెబితే మాత్రం ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, మరి నియమాలు చేస్తున్నారు, అన్నీ ఆచరిస్తున్నారు. నేను చెబితే ఎవడు వింటే నా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వింటలేదు. ఏమిటి కారణం? వివరణ బాగా చక్కగా ఇస్తున్నా కదా, ఉదాహరణలు చాలా చెబుతున్నా కదా. నేను చెబితే సరిగ్గా వినరు, ఆయన చెబితే బాగా వింటారు. ఆయన ఏమైనా సరిగ్గా మాట్లాడకపోయినా సరే వింటారు. ఆయన చెప్పింది కొంచెం చెప్పినా సరే ఇన్ని సంవత్సరాలు అటు ఆచరిస్తూ వెళ్ళిపోతారు, ఏం ఫలితం రాకపోయినా సరే. ఏమిటి భేదం అండి అని మథన పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా అన్నాడు. ఇంకోళ్ళకి ఉపదేశం చేయాల్సి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడిని పరాశరుని కూడా మించిపోతారు. అలాంటి ఉపన్యాసాలు దంచి పారేస్తూ ఉంటారు. వాళ్ళంతా గురువులు కాలేకపోతున్నారు. ఏమిటి కారణం? యం యం ధర్మం స్వయం ఆచరితుం శక్తః తం తం బోధయ నాణ్యం. నువ్వు ఏది ఇతరుడికి బోధిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందర ఆచరించు చూడు. నువ్వు బాగా ఆచరించగలిగితే సర్వః తవ హితబోధం శృణుతే, ప్రతివాడు నీ మాట వింటాడు అంటున్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లిగారు పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా ఎంత చెప్పినా విడకుండా బెల్లంగడ్డలు తినేస్తున్నాడు వీడు అని తన కొడుకు మీద కంప్లైంట్ చెప్పింది. ఆయన అయోమయంగా చూశాడు. మీరు ఒక్క మాట చెబితే, మీ నోటితో మాట వస్తే ప్రతివాడు కూడా అలా సర్పాలు కూడా కట్టుబడిపోతున్నాయండి, మీ నోటితో మీరు వద్దని చెప్పేస్తే వీడు మానేస్తాడు కదా అంటే ఆయన అన్నారు, నువ్వు రేపు రామ్మా అన్నారు. రేపు వచ్చింది. మళ్ళీ రేపు రా అన్నారు. ఇలా వారం రోజులు తెప్పుకున్నారు. వారం రోజులు తెప్పుకున్నా చివరికి 8వ రోజో 9వ రోజో ఆ పిల్లవాడి దగ్గర వచ్చి కాసేపు కూర్చోబెట్టి, నాయనా బెల్లంగడ్డ తినడం తప్పు నాన్న, తినకూడదు, ఇవాళ నుంచి బెల్లంగడ్డలు తినబోకు అని చెప్పారు. బెల్లంగడ్డలు తినడం మానేశాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. కొన్నాళ్ళు పోయాక వచ్చింది, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి 8 రోజులు తెప్పించుకున్నారు నన్ను మీరు. ఆ మాట మొదటి రోజునే చెప్తే పోయేది కదా, ఎందుకు 8 రోజులు ఆలస్యం చేశారు అని అడిగింది. అంటే అమ్మ ఏం లేదు, నాకు కూడా బెల్లంగడ్డలు తినే అలవాటు ఉంది. నేను బెల్లంగడ్డలు తినే అలవాటు పోగొట్టుకున్నాక కానీ వాడికి ఆ మాట చెప్పేందుకు అధికారం నాకు లేదు. ఆ బెల్లంగడ్డ మీద ఆలోచన లేకుండా పోవడం కోసం నేను కృషి చేద్దామని ప్రారంభిస్తే నాలాంటి యోగేశ్వరుడు కూడా ఎన్ని రోజులు పట్టిందంటే వారం రోజులు పట్టింది. అంత కృషి చేస్తే కానీ ఆ బెల్లంగడ్డల మీద ప్రీతి పోలేదు. నాలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అప్పుడు చెప్పాను కనుక వాడు ఫలించింది అని వారు అన్నారట రామకృష్ణ పరమహంస గారు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఏది ఆచరించగలవో అదే చెప్పు. దేని మీద నీకు త్రికరణ శుద్ధి ఉందో, త్రినిష్ఠ త్రిశుద్ధ, త్రికరణ శుద్ధితో నువ్వు దేన్నైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆచరించగలవో దాన్ని మాత్రమే ఇతరులకు బోధించు. అలా బోధిస్తే వాళ్ళు వింటారు. ఎందుకని? బోధించేది వాక్యం కాదు. నువ్వు అనుకుంటున్నావు నీ పాండిత్యంతో నువ్వు చెప్పే శ్లోకాలు, నువ్వు చెప్పే ఉదాహరణలు, నువ్వు ఇచ్చేటువంటి మహోపన్యాసాలు బోధలు అనుకుంటున్నావు. అవి కాదు బోధ. నీ హృదయంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజమైన బోధ చేసేటువంటి బోధ. అది నిజమైన గురువు. నీలో శుద్ధి తరంగం ఉంటే ఆ శుద్ధి తరంగమే ప్రసరిస్తుంది. అది వాళ్ళలోకి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ శుద్ధి తరంగ వృద్ధి జరుగుతుంది.
నీలో కనుక త్రికరణ శుద్ధి లేకపోతే కేవలం వాక్ ప్రవాహం ఎడుతుంది, అది అప్పటికప్పుడే ఆవిరైపోతుంది. కనుక ఎవరైతే బోధ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు త్రికరణ శుద్ధిగా ముందర దాన్ని సాధించాలి, సాధించిన తర్వాతే బోధించాలి అనేటువంటి నియమాన్ని మనకు చక్కగా బోధిస్తున్నారు స్వామీజీ. మనకి అటువంటి త్రికరణ శుద్ధి లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:05. తిథి తదియ తెల్లవారుజామున 6:10 వరకు. నక్షత్రం మఘ మధ్యాహ్నం 3:53 వరకు. వర్జం రాత్రి 12:54 నుంచి 2:42 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:20 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:12 నుంచి 2:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:40. నేటి విశేషం ఆదివారం. ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేసి సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నపు వేళ సూర్యారాధన చేస్తూ ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైన చర్యల ద్వారా వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. నిత్యం సాధనలో ఉంటే ప్రయత్నించకుండానే నిన్ను నీవు తెలుసుకుంటావు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. బయట చూస్తే వచ్చేదా ఆనందం, లోపల నుంచి కలిగింది ఆనందం అని తన ఊరువులలోంచి, తన తొడలలోంచి ఒక సుందరిని సృష్టించాడు. నారాయణుడి ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి. ఆమెని చూసి వచ్చిన అప్సరోగణం అంతా చూశారు. అయ్యబాబోయ్, ఆయన తొడలలోంచి వచ్చిన ఆమె ఇంత అందంగా ఉంటే మనందరం వచ్చి మాత్రం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అంటే తనలోంచి పుట్టినది నిజమైన ఆనందం. తనలోంచి ఎప్పుడు పుడుతుంది? 3 కరణములు ఏకమైతే ఆనందం కలుగుతుంది. అవే మనసు, వాక్కు, కాయము అంటారు. ఈ 3 ఒకటైపోవాలి. 3 ఒకటైపోవడం అంటే, నేను ధ్యానం చేస్తూ కూర్చున్నాను అనుకోండి. కూర్చున్నప్పుడు ఏదో భగవంతుడికి నేను ఒక ఆభరణం సమర్పయామి అన్నాను. ఆయనకు ఆభరణం సమర్పించాలి. నేను ఏదో ఉంగరం పట్టుకొచ్చాను. ఆ ఉంగరం పట్టుకొచ్చి ఆయన వేలికి తొడగాలి. ఇప్పుడు నిజంగా ఉంగరం లేదు, బయట లోపల సృష్టించాను మనసు చేత. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకున్నాను. పట్టుకుని ఆయన చేతికి పెట్టాలి. దాన్ని ఆవు పాలలో కడిగాను, నీళ్లలో కడిగాను, పొడి బట్టతో తుడిచాను. స్వామి, మీకు ఉంగరం పెట్టాలనుంది, మీ చెయ్యి ఇవ్వరా అన్నాను. నేను బలవంతంగా పెట్టగలనా? ఆయన నవ్వుతూ తన కుడి చేయి తీసి ఇలా అన్నాడు. ఇప్పుడు నేను ఆయన కుడి చేయి ఇలా ఇస్తే ఆయన చేతి ప్రారంభ స్థానాన్ని ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నప్పుడు ఆయన కంకణములు నా వేళ్ళకి తగులుతున్నాయి.
ఆయన వేళ్ళు ఇలా చాపారు. నేను ఆ వేళ్ల సౌందర్యం, గోళ్ల సౌందర్యం, ఆ చేతికున్న కంకణాలు చూశాను. ఆ ఉంగరాన్ని వేలుకి కోమలంగా మెల్లిగా తొడుగుతున్నాను. మధ్యలో బొడిపి కొద్దిగా అడ్డొచ్చింది. అంత తొందరపడి తొడగకూడదు కదా. ఇక్కడ పట్టుకున్న చెయ్యి ఇలా తీసి పట్టుకుని కొద్దిగా మెల్లిగా ఇలా తిప్పి సర్ది ఆయనకి వేలుకి మొదటంతా సర్దాను. ఆ చెయ్యి ఇలా పట్టుకుని సంతోషపడిపోయి ఇలా కళ్ళతో అద్దుకుని తల మీద పెట్టుకుని 2 చేతులతో ఆయన చెయ్యి పట్టుకుని ఆనందపడిపోయాను. అక్కడ ఉంగరం లేదు, అక్కడ ఎవరూ కూర్చోలేదు, అక్కడ చెయ్యి లేదు. కానీ తనువు, శరీరము సేవ చేసేస్తోంది. మనసు సృష్టించింది. వాక్కు చెయ్యిమ్మని అడిగింది, ఉంగరం తొడిగింది. చాలా బాగుందండి, నా చెయ్యి తల మీద పెట్టండి అంది. 3 ఒక్క సరళ రేఖలో పడ్డాయి. లోపల తెలియకుండానే గొప్ప ఆనందము ఉద్భుతమవుతుంది. రోమాంచితమై ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. నిక్కపొడుచుకొని ఏదో తెలియని ఆనందంలో ఉంటాడు. ఎవరో చప్పుడు చేశారనుకోండి, ఉలిక్కి పడతాడు. అందుకే ధ్యానం చేస్తున్న గదుల దగ్గర చప్పుడు చేయకండి అంటారు. గట్టిగా మాట్లాడడం అవి చెయ్యొద్దు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆనందం ఉద్భుతం అవ్వడానికి బయట వస్తువుల సంపర్కం ఉండదు, బయట నుంచి ఏమీ ఆధారం ఉండదు. లోపలే 3 ఏకీకృతమైతే ఆనందము ఉద్భుతమవుతుంది. కానీ సాధన చాలా కష్టం. ఎందుకంటే మీరు కాయం శరీరంతో కూర్చోగలరేమో, మనసు మాత్రం చెప్పిన మాట విందు. ఆ మనసుని నిలబెట్టగలిగి తనువు, వాక్కు, మనసు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. అది కలియుగంలో చాలా కష్టం. కానీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఈ 3 ఏకీకృతం అయిపోతాయి. అందుకే మీరు చూడండి, ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు గరుడాల్వారిని దాటి కొంచెం ఇలా ఏటవాలుగా ఉన్న బల్ల ఎక్కే వరకు గోవిందా గోవింద 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 అంటారు. రాముల వారి మేడలోకి వెళ్ళిన దగ్గర నుంచి నిశ్శబ్దం, ఇక ఏ వాక్కులు ఉండవు. అక్కడికి వెళ్ళాక చూపుల శ్రీపతి రూపము నాపు ఒక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి అన్నట్టు జుర్రేసుకుంటారు ఆయన రూపాన్ని. జుర్రేసుకుంటూ అలా ఉండిపోతారు. వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కొంత దూరం వచ్చాక గోవిందా గోవింద అంటాడు. అక్కడ ఏమీ వినపడం. ఆనందము మన ప్రయత్నం లేకుండా ఆయన ఉద్భుతము చేస్తాడు. ఘనమైన ఆనందమే ఆయన. ఎవరు ఆనంద ఘనం? కృష్ణ పరమాత్మ. అందుకే కృష్ణుడికి రసో వై సహ అని పేరు. ఆ అవతారము యొక్క కొనసాగింపే శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఆనంద నిలయ విమానమునందుంటాడు. పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందులను నిలిచి దివ్యమంగళ విగ్రహుండు అవ్యయుండు. ఎంత చూడండి. ఇంకొక 5 నిమిషాలు ఇచ్చితే బాగుండే, ఒక్క 10 నిమిషాలు కూర్చోబెడితే బాగుండే. ఆ పక్కలనే ఏమున్నాయి, కిరీటంలో ఏమున్నాయి, ఇవాళ ఏ రంగు పంచి కట్టుకున్నాడు, ఎంత చూసినా ఎన్ని చూసినా తనివి తీరదు. దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీ వెంకటేశ్వరుడు. వేట్క క్రీడగా తనంత తానుగా ఎవరో చెక్కలేదు, ఆయనే నిలబడ్డాడు. నిజంగా కదిలి కనబడితే హడిలిపోతామని మూర్తిలా నిలబడ్డాడు. నిజానికి అది మూర్తి కాదు, స్వామియే. అది కలియుగంలో మనం చేసుకున్న భాగ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నలభై 43వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, సైంధవుడు చూపించిన శౌర్యాన్ని గురించి అడిగావు. ఇక అతడు పాండవులతో ఎలా యుద్ధం చేశాడో చెబుతున్నాను విను. అతడి రథాన్ని లాగుతున్న గుర్రాలు సింధు దేశంలో పుట్టాయి. యుద్ధభూమిలో చక్కగా రథాన్ని లాగుతున్నాయి. వాయువేగంతో పరిగెత్తుతున్నాయి. నానా రకాల పద్ధతులతో నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి. సైంధవుడు అభిమన్యుడు నాశనం చేసిన సైన్యాన్ని మళ్ళీ సైన్యంతో నింపేశాడు. మళ్ళీ వచ్చేసిందంతా. సాత్వికి పైన 3 బాణాలను, భీముడి మీద 8 బాణాలను ప్రయోగించాడు.
60 బాణాలను దృష్టద్యుమ్నుడి మీద 10 బాణాలను విరాటుడి మీద ప్రయోగించాడు. 25 బాణాలను ద్రుపదుడి మీద, 7 బాణాలను శిఖండి మీద ప్రయోగించాడు. కేకేయుల పైన 25 బాణాలను, 3 బాణాలను ఉపపాండవుల మీద ప్రయోగించాడు. 70 బాణాలను ధర్మరాజుపై ప్రయోగించాడు. ఇంకా ఎన్నో బాణాలు ప్రయోగించి మిగిలిన వారందరినీ పారద్రోలాడు. అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ మెరుస్తున్న పదునైన బాణాలతో ధనస్సును ముక్కలు చేశాడు. అప్పుడు సైంధవుడు మరొక విల్లు పట్టుకొని పాండవసేలను బాధించాడు. అభిమన్యుడు అంతకుముందు గజారోహకులతో కూడినటువంటి ఎన్నో ఏనుగులను సంహరించాడు. ఇటువైపు అది జరిగిపోతున్నాయి. పాండవులు వ్యూహంలోకి ప్రవేశించటానికి దారి చేశాడు. ఆ దారిని సైంధవుడు మళ్ళీ మూసేశాడు. ఎక్కడ ఈ సైంధవుడి నుంచి లోపలికి వెళ్ళటానికి కాలేదు. ఇక భద్రంగా మూశాడు ఇక సైంధవుడు. ఆ చక్రవ్యూహాన్ని వీరుడైన మత్స్యదేశీయులు, పాంచాలురు, కేకేయులు, పాండవులు ఎన్నోసార్లు ఛేదించటానికి ప్రయత్నించారు. కానీ సైంధవుడి ముందు వారి ఆటలు సాగలేదు, లోపలికి వెళ్ళటానికి కాలేదు. వారందరినీ సైంధవుడు అడ్డగించాడు. యో యోగి యతతే భేత్తుం, యో యోగి యతతే భేత్తుం, ద్రోణానీకం తవాహితః, ద్రోణానీకం తవాహితః, తం తమేవ వరం ప్రాప్య, తం తమేవ వరం ప్రాప్య, సైంధవః ప్రత్యవారయత్, సైంధవః ప్రత్యవారయత్. ద్రోణుడి సేనావ్యూహాన్ని ఛేదించటానికి ప్రయత్నించిన నీ శత్రువులలోని ప్రతి ఒక్కడిని శివుడు నుండి వరాన్ని పొందిన సైంధవుడు అడ్డగించాడు. అందుకనే సైంధవుడు శివుడి నుంచి వరం పొందాడు. భీముణ్ణి, ధర్మరాజును, నకుల సహదేవులను, మిగతా పాండవ వీరులను నిలబెట్టేశాడు. ఆ సమయంలో అర్జునుడు ఆ సంసప్తకులు ఇంకా దండిగున్నారు, వాళ్ళు పోనేలేదు. అప్పటి నుంచి పీడిస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో పోరాడుతున్నాడు. దండికి ఎన్నో వేల కొద్దీ ఉన్నారు వాళ్ళు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, పాండవులు విజయాన్ని కోరుకుంటున్నారు. వారిని సైంధవుడు అడ్డగించాడు. అప్పుడు నీ వాళ్లకు శత్రువులతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో అభిమన్యుడు మనసేనును క్షోభింపజేశాడు. అభిమన్యుడు వృషసేనుడి సారథిని చంపాడు. సారథిని చంపడం వల్ల రతికుడిలో సగం శక్తి పోతుంది కదా. కనుక యుద్ధంలో బలమంతా సారథి మీదే ఉంటుంది. సారథి గొప్పతనం గురించి ముందు రాబోయే పర్వాల్లో ఉంది మనకు. అప్పుడు సందర్భానుసారంగా చెప్పుకుందాం. కనుకనే ఈ విషయం తెలిసినటువంటి అర్జునుడు కృష్ణుడినే సారథిగా పెట్టుకున్నాడు. ఆయన కర్ణుడిని చంపటానికి కృష్ణుడినే సారథిగా పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసు, కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలుసు. ఎందుకంటే ఈ ఇద్దరు కర్ణుడిని చంపటానికి. ఈ విషయం తెలిసినటువంటి ధర్మరాజు కర్ణుడి సారథి అయినటువంటి శల్యుణ్ణి పట్టుకున్నాడు. కర్ణుడి సారథి అయినటువంటి శల్యుణ్ణి పట్టుకున్నాడు. తమకు విజయం కలిగించమని శల్యుడి వద్ద మాట తీసుకున్నాడు. ఇది సారథి యొక్క గొప్పతనం. రతికుడిని ఓదార్చేవాడు, శక్తిని కలిగించేవాడు, జయాన్ని కలిగించేవాడు, అపజయాన్ని కలిగించేవాడు కూడా సారథియే. అందుకే వీరులందరూ మొదటిగా సారథిని చంపుతారు. రతికుడి యొక్క సగం బలాన్ని హరిస్తారు. ఇది రహస్యం. అభిమన్యుడు సింహంలాగా కోపించి నీ సైన్యాన్ని బాణాలతో సంహరిస్తున్నాడు. అందుకనే మనకు ఈ యుద్ధాల్లో కూడా మనకు చాలామంది సారథిని చంపాడు, బాణం కొట్టాడు, ఆ ధ్వజం దింపాడు, ఇట్లా రథచక్రం కూల్చాడు. ఇవన్నీ కూడా ఎవరు రథవీరుడు ఉన్నాడో యుద్ధం చేస్తూ వాడికి సగం బలం పోతూ ఉంటాయి. ఇవన్నీ బలం చేకూరుస్తాయి. రథసారథి, మరి గుర్రాలు, చక్రాలు, రథము, ధ్వజము, రెండవది విల్లు. ఇవి చిత్రమైనటువంటి బాణాలు.
ఇవి యుద్ధం చేసేటువంటి ఆ వీరుడికి ఇవన్నీ సహాయం చేస్తూ ఉంటాయి. అందుకని యుద్ధంలో మొట్టమొదట మనకు చెప్పటం బాణం విరిచాడు, మరి ధ్వజం విరిచాడు, రథం విరిచాడు, ఇవి చెప్తూ ఇప్పుడు సారథిని రథసారథిని చంపాడు అంటాం. అంటే మొత్తం రథసారథిని చంపుతని 50% వాడికి ఆ వీరుడికి బలం తగ్గిపోతుంది. ఇంకేం చేయలేడు, చాలా కష్టపడతాడు. ఎందుకంటే రథం నడిపేవాడు కాదు కదా. ఇప్పుడు తాను ఒక చేత్తో రథం నడుపుకుంటూ ఆ కళ్యం పట్టినటువంటి చేతిలోనే బాణం వేయాల, లేకపోతే దూకి ఇంకొక రథానికి వెళ్ళాల. ఇది యుద్ధ రహస్యం. ఇంకొక రథానికి వెళ్ళే సందర్భంలో చూసి బాణం కొడతారు, చస్తాడు వాడు. కానీ పాండవులు మాత్రం కొట్టరు. ఎందుకంటే వాళ్ళకి ధర్మం ఉంది. రథం నుంచి దిగిన వాడిని కొట్టరు, అస్త్రం లేకుండా పోతున్నాడు కదా, వాళ్ళ నియమం అట్లే కదా. అస్త్రం లేని వాడిని, రథం నుంచి దూకి పారిపోయేవాడిని కొట్టరే, ఇంకొక రథం మీద కూర్చొనేవాడిని కొట్టరు. అదే ఇట్లా చేస్తే ఇప్పుడు వీరుగుడుగా మనం ఇట్లా పాండవుల్లో ఏమైనా జరిగిందంటే వీళ్ళ అధర్మాత్ములు కదా, ఏ మహానుభావులు వీళ్ళంతా కొట్టేస్తారు. అందుకని మన వాళ్ళు చాలామంది పోయారు. అంటే మన వాళ్ళంటే కృష్ణుడు తట్టు వాళ్ళు, కృష్ణుడు తట్టు వాళ్ళు అంటే పాండవులు తట్టు వాళ్ళు. అన్యాయంగా చచ్చిన వాళ్ళే చాలామంది, పాపం అన్యాయంగా కొట్టారు వాళ్ళు. ఇది వీళ్ళు మాత్రం యుద్ధ ధర్మాన్ని అనుసరిస్తూనే ఉన్నారు, వీళ్ళు మాత్రం పోయింది. ఇప్పుడు పోయింది చూడండి. ఇప్పుడు ఆ సమయంలో అభిమన్యుడి వద్దకు వసాతీయుడు వేగంగా వచ్చి 60 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు అభిమన్యుడు దూర లక్ష్యాన్ని కూడా కూల్చగల ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఇది ఇనుప కవచం ధరించిన వసాతీయుడి గుండెల్లో గుచ్చుకుంది. ఆ దెబ్బకు వసాతీయుడు రథంలోంచి ఎగిరి నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. ఆయన కూడా చాలా గొప్ప వీరుడే. వేగంగా బాణాలను ప్రయోగిస్తూ యోధుల ప్రాణాలు తీస్తూ నీ సేనా మధ్యలో అభిమన్యుడు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు, చంపుతున్నాడు చాలా. అతడిని ఎవరూ చూడలేకపోయారు. అంత తేజస్సుతో అభిమన్యుడు వెలిగిపోతున్నాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అభిమన్యుడు సూర్యుడు యొక్క ఆయస్సును హరిస్తున్నాడు. శూరులు అని ఎవరైనా వస్తారో వాళ్ళని చంపడం పని. శూరులు అని ఎవరు రాకూడదు అక్కడ. నేను శూరుణ్ణి అని వస్తారో వాళ్ళని చంపటం. కాలం తీరని సమయంలో యముడు సకల ప్రాణుల ప్రాణాలను హరించే విధంగా అభిమన్యుడు నీ వారి ప్రాణాలను హరిస్తున్నాడు. యముడిలాగా తయారైపోయాడు. అభిమన్యుడు నీ వీరులపై విజృంభించాడు. నీ వారిని ఇంద్రుడిలాగా కనిపించాడు. ఇంద్రుడు నీ వారికి అందరికీ కూడా అభిమన్యుడిలాగా కాదు, ఇంద్రుడు యముడులాగానూ కనిపించాడు కొంతమందికి. అతడు నీ సైన్యంలోకి ప్రవేశించగానే పెద్ద పుల్లు లేడీని పట్టుకున్నట్లుగా అభిమన్యుడు సత్యశ్రవుడిని పట్టేశాడు. సత్యశ్రవుడు కూడా మరణించాడు. పెద్ద పెద్ద వీరులంతా పోతున్నారు. అప్పుడు మాద్రేశ్వర కుమారుడు బలవంతుడైనటువంటి రుక్మరథుడు భయపడకుండా అక్కడికి వచ్చాడు. అభిమన్యుడు బాణాలతో అతడి శిరస్సును ఖండించాడు. ఇంకా వాడు బాణం వేయకముందునే ఖండించేశాడు. అతడిని అభిమన్యుడు సంహరించటాన్ని చూసి శల్యపుత్రుడి మిత్రులు బలవంతులైన రాజపుత్రులు కోపించారు. పెద్ద ధనుస్సులను పట్టుకొని అభిమన్యుడి మీదకు బాణవర్షం కురిపించారు. అందరూ కూడా అభిమన్యుడిని చుట్టుముట్టారు. ఆ రాజపుత్రులను అభిమన్యుడు ఒక్కడే ఎదిరించాడు. ఆ రాజకుమారులు కోపించిన పాముల్లాగా ఉన్నారు. అలాంటి వారిని అభిమన్యుడు సంహరించగా వాళ్ళందరినీ సంహరించేశాడు, చకచక చకచక చక అరటిపండులాగా. అప్పుడు దుర్యోధనుడు ఎంతో భయపడ్డాడు. ఇది మనం ఇట్లా వదిలితే అయ్యలేదు, ఎంతమంది పోతున్నారు మన కంటి ఎదురుగా. ఎంతో కోపించి అభిమన్యుడి మీదకి వచ్చాడు. ఒక్క క్షణకాలం పాటు వారి మధ్య స్వల్పమైన యుద్ధం జరిగింది. అప్పుడు నీ పుత్రుడు అభిమన్యుడి బాణాలతో బాగా పీడించబడ్డాడు, బాగా దెబ్బతిన్నాడు. ఆ బాలుడి బాణాలను పెద్దవాడైన నీ కొడుకు తట్టుకోలేకపోయాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు
సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, అనేక మంది కౌరవులకు ఒకే ఒక్క పాండవ వీరుడితో భయంకరమైన యుద్ధం జరగటాన్ని చెప్పావు. అందులో ఒకే ఒక్క వీరుడైన అభిమన్యుడికి జయం కలగటం గురించి చెప్పావు. అతడి పరాక్రమం ఆశ్చర్యంగా ఉంది. నాకు నమ్మాలనిపించటం లేదు. విపరీతంగా వాడితే చెప్తున్నావే అనే విధంగా. అంతమందిని చంపాడు, వాడే 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 అంటున్నావు. నాకేదో నమ్మాలనిపించటం లేదు. కానీ ధర్మాన్ని ఆశ్రయించిన వారి విషయంలో అది అద్భుతం కాదు. అభిమన్యుడు ధర్మాన్ని ఆశ్రయించాడు. అతడి ధాటికి నా దుర్యోధనుడు పారిపోయాడు. 100 కొద్ది రాజపుత్రులు చనిపోయారు. అప్పుడు నా పుత్రులు అభిమన్యుడిని ఏ ఉపాయంతో ఎదుర్కొన్నారు అని అడిగాడు. ఏదో ఉపాయం ఉండాలి కదా. అప్పుడు సంజయుడు, చెప్తున్నాను వినండి, ఇలా చెప్పాడు. ఓ మహారాజా, నీ పక్షంలోని సైనికులు అందరి నోళ్ళు ఎండిపోయాయి. ఎంతో భయపడి చూస్తున్నారు అని అర్థం. వారికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. భయంతో వారి శరీరాలు వణికిపోసాగాయి. అందరూ పారిపోవటానికి ఉత్సాహపడ్డారు. పారిపోతున్నారా? కానీ ఎవరూ శత్రువును జయించడానికి ఉత్సాహాన్ని చూపించలేదు. అసలు అభిమన్యుడు ముందుకు వెళ్ళటానికే భయపడుతున్నారు. అమ్మోయ్ అమ్మోయ్ అని పరిగెత్తున్నారు. మరణించిన సోదరులను, తండ్రులను, పుత్రులను, మిత్రులను, చుట్టాలను విడిచిపెట్టారు. గుర్రాలను, ఏనుగును ఎక్కి తొందరగా అభిమన్యుడిని విడిచి వెళ్ళిపోయారు. ఇలా నీ సైన్యం చీలిపోయింది. దాన్ని చూసి ద్రోణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృపుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని, చూడండి ఎంతమంది, ఎంతో కోపించారు. అభిమన్యుడి మీదకు వేగంగా దూకారు. అభిమన్యుడు మళ్ళీ విజృంభించాడు. వారందరూ యుద్ధాన్ని విరమించేలాగా చేశాడు. అంత శౌర్యాన్ని ప్రదర్శించాడు. నీ వారిలో నీ మనుముడైన లక్ష్మణ కుమారుడు చాలా చిన్నవాడు. అతడు చిన్ననాటి నుంచి గారాబంగా పెరిగాడు. కొర్రవాడు, యవన గర్వం గలవాడు, భయం లేనివాడు, అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. అతడు అభిమన్యుడు ఎదుర్కొన్నాడు. అతడంటే దుర్యోధనునికి ఎంతో ఇష్టం కనుక అతడు దుర్యోధనుని వెంటే ఉన్నాడు. దుర్యోధనుని వెంట ఇతర మహారథులందరూ కూడా వచ్చారు. అభిమన్యుడు ఒక్కడే వారందరినీ బాణాలతో ఎగరగొట్టేశాడు. ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళందరినీ కూడా విరమించేటట్టు చేశాడు. పరిగెత్తిపోయేటట్టు చేశారు. ఎరగొట్టి వధించాడు. అప్పుడు లక్ష్మణుడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఆ లక్ష్మణుడు అందగాడు, శూరుడు, చాలా సుఖంగా పెరిగాడు. ఆ నీ మనుముడు అభిమన్యుడిపై, మనువుడు ఇద్దరు మనువులే కదా, పదునైన బాణాలను ప్రయోగించాడు. అభిమన్యుడి గుండెల మీద, బాహుల మీద బాణాలను ప్రయోగించాడు. అప్పుడు అభిమన్యుడు ఎంతో కోపించాడు. అభిమన్యుడు బాణాన్ని ప్రయోగించి చక్కని ముఖం, కుండలాలతో ఉన్నటువంటి లక్ష్మణుడు శిరస్సును ఖండించాడు. మంచి పని చేశాడు, ఖండించాడు. అభిమన్యుడు అన్నట్లుగానే అందరూ చూస్తూ ఉండగా లక్ష్మణ కుమారుడు మరణించాడు. దాన్ని చూసి అక్కడ వారంతా ఆహాకారాలు చేశారు. దుర్యోధనుడు తన ప్రియమైన పుత్రుడు, తానే కదా ముందు రాజు, అటువంటి వాడు పడిపోవటాన్ని చూసి విపరీతంగా కోపించాడు. ఇతడిని చంపండి అని అరుస్తూ రాజులను ఇక ద్వితధర్మాలన్నీ వదిలేశాడు. రాజులను ఆదేశించాడు. అప్పుడు ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బల్బుడు, కృతవర్మ అనేటువంటి ఈ 6 రథికులు అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు వారిపైన బాణాలను ప్రయోగించి వారిని మళ్ళీ వాళ్లను యుద్ధముఖులు చేశాడు. యుద్ధ విముఖులను వద్దనుపాడు. వేగంగా సైంధవుడి మహాసేనను ఎదిరించాడు. అప్పుడు కళింగులు, నిషాదులు, క్రాతపుత్రుడు కవచాలను ధరించి గజసైన్యంతో వచ్చారు. అభిమన్యుడిని అడ్డగించారు. అప్పుడు వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అభిమన్యుడు బాణాలతో వారిని రణభూమిలో చెల్లాచెదురు చేసేశాడు. అప్పుడు క్రాతుడు అభిమన్యుడిపైకి దాడి చేశాడు. ఇంతలో ద్రోణుడు మొదలైన రథికులు చేరుకున్నారు. అందరూ ఆ ప్రదేశానికి వచ్చారు. అందరూ పరమాస్త్రాలను ప్రయోగిస్తూ అభిమన్యుడి మీద దాడి చేసి, అందరూ పరమాస్త్రాలు వేసుకోండి అన్నాడు ద్రోణుడు. అందరూ పరమాస్త్రాలు తీసుకున్నాడు.
అభిమన్యుడు వారిని తన బాణాలతో ఎదిరించాడు. వాళ్ళందరినీ కూడా క్రాంతాపుత్రుణ్ణి గాయపరిచాడు. క్రాంతపుత్రుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడిపై చాలా బాణాలు ప్రయోగించాడు. 2 భుజాలను ఖండించాడు. కిరీటంతో ఉన్న శిరస్సును ఖండించాడు. అప్పుడు మిగిలిన నీ సేన నిరుత్సాహవంతులు అయిపోయారు. యుద్ధాన్ని విరమించి మరొక చోటికి వెళ్ళారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, అభిమన్యుడికి ఓడిపోవటం అనేదే తెలియదు. యుద్ధంలో వెనకడుగు వెయ్యడు. అతడు యువకుడు. అతడు సైంధవుడి సేనలోకి ప్రవేశించి తన వంశానికి తగ్గట్టుగా పరాక్రమాన్ని బలాన్ని ప్రదర్శించాడు. రణభూమిలో సంచరించాడు. ఈ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. అదే వచ్చింది ఇక్కడ. అతడు చాలా విజృంభించే సమయంలో మన వైపున ఉన్నటువంటి ఏ వీరుడు అభిమన్యుడిని అడ్డగించాడు అని అడిగాడు. మన సైన్యం ఎట్లా ఉంది? అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అభిమన్యుడు నీ సేనలోకి ప్రవేశించాడు. నీ పక్షంలోని వీరులందరినీ తన బాణాలతో తరిమికొట్టాడు. అప్పుడు ద్రోణుడు మొదలైన వారు మళ్ళీ అభిమన్యుడిని చుట్టుముట్టారు. సైంధవుడి మీద యుద్ధభారం ఎక్కువగా ఉంది. అది చూసి నీ సైన్యం వెంటనే ధర్మరాజు సైన్యం మీదకి వెళ్ళింది. ఇటు ఇతర వీరులు పెద్ద ధనస్సులు పట్టుకొని అభిమన్యుడి మీద బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అభిమన్యుడు ఆ వీరులను తన బాణాలతో నిలబెట్టేశాడు. కదలకుండా చేశాడు. 50 బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుణ్ణి, 20 బాణాలను ప్రయోగించి బృహద్బలిపుణ్ణి కొట్టాడు. మళ్ళీ 50 బాణాలను ప్రయోగించి కృతవర్మను, 60 బాణాలను ప్రయోగించి కృపాచార్యుని గాయపరిచాడు. ఇంకా మరికొన్ని బాణాలను అశ్వత్థామపైకి ప్రయోగించి గాయపరిచాడు. శత్రువుల మధ్యలో నిలబడినటువంటి కర్ణుడి గూబదిరేలాగా ఒక తీక్ష్ణమైన బాణాన్ని ప్రయోగించి గాయం చేశాడు. కృపాచార్యుడి అశ్వాలను చంపేశాడు. రథానికి ఇరుప్రక్కల ఉండి రక్షించే రక్షకులను సంహరించాడు. కృపుడి గుండెకి తగిలేలాగా 10 బాణాలు ప్రయోగించి కొట్టాడు. తర్వాత బృందారకుడు అనే వీరుడు వచ్చాడు. ఆ వీరుడు అభిమన్యుడు చంపేశాడు. అంతే, వీడితో కొంచెం యుద్ధం కూడా చేయలేదు, అట్లే చంపేశాడు. ఇలా అభిమన్యుడు శత్రువుల్లోని శ్రేష్ఠులను బాధపెట్టాడు. 25 బాణాలను ప్రయోగించి అశ్వత్థామను బాధించాడు. నీ వారు చూస్తూ ఉండగానే మళ్ళీ బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. అప్పుడు పుత్రుడి మీద ప్రేమతో ద్రోణాచార్యుడి అభిమన్యుడిని ఎదిరించాడు. ఏకంగా 100 బాణాలను అభిమన్యుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు తండ్రి మీద ప్రేమతో అశ్వత్థామ మళ్ళీ అభిమన్యుడితో పోరాడాడు. తండ్రి మీద పడింది కదా బాణం, అశ్వత్థామ కోపం వచ్చింది. అన్ని వైపుల నుంచి కౌరవుల బాణాలు తనను గాయపరుస్తున్న అభిమన్యుడు లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని 10 బాణాలతో బాధించాడు. ఇక ఆ బాణం ఎంత స్పీడ్గా కొట్టిండొచ్చు చూడండి. అసలు కనపడేది కాదట. అది ఏమి నేర్పరి ఉండొచ్చు, ఎట్లా తీసుకుంటున్నాడు, ఏమి కథ, అది ఎట్లా సంధిస్తున్నాడు, చుట్టూ ఎట్లా కొడుతున్నాడు, ఎంత స్పీడ్ ఉండొచ్చు. అప్పుడు ఆ బృహద్బలుడు కరణి అనే బాణంతో అభిమన్యుడి గుండెపై తగిలేలాగా బలంగా కొట్టాడు. అప్పుడు కోపించిన అభిమన్యుడి బాణం బృహద్బలుడి గుండెను పగలగొట్టింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.